ధర్మాన్ని పవిత్రతను మేమే కాపాడుతామంటూ పీఠాధిపతుల కంటే ఎక్కువగా మాట్లాడే కూటమి పాలనలో కాశీనాయన క్షేత్రం నేలగొరిగింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో మంత్రి నారా లోకేష్ క్షమాపణ చెప్పి పునర్నిస్తానని ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణ చేసే పవనందనందన దీనిపై స్పందించరా? కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్లోనే ఉంది అంటున్నారు. మరి శ్రీశైలం కూడా టైగర్ జోన్లో ఉంది, దాన్నేం చేస్తారని భూమాన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ అన్నారు. రోజు దైవం పట్ల ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం, పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఎందుకు ఇలా జరిగింది? సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానంద స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మార్చుడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు, అపవాదులు వేసేసి
పబ్బం గడుపుకోవాలని చూసుకోవటమే తప్ప వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జారటానికి అని. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.